ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తున్నావు. నిరంతరం నీకు పూజలు చేస్తున్న నాకు మాత్రం ఏమీ లేకుండా చేస్తున్నావు. నీ బుద్ధి ఏంటో చెప్పనా? మొక్కిన వాడికి కడకాలు, మొక్కన వాడికి గుండుకాయలు ఇస్తావు. నా కష్టాలు తీరేలాగా ఏదైనా సాయం చేయి దేవుడా. ఇంకెప్పుడు నేనేమీ అడగను దేవుడా, ప్లీజ్. ఏరుకొని తినేవాడి మీద గీరుకొని తినేవాడు పడ్డాడంట. నా నెత్తి మీద పడతావా? ఏం చేస్తాను చూడు నిన్ను. ఇప్పుడు నేను ఎలా తంతానో చూడు. ఇది ఎవడకు తెలుసు బాబాయ్, ఇది ఎవడో మనకంత దరిద్రలో ఉన్నాడు. అందరూ ఏం లేదురా, ఇది ఉందే. ఒరే అది నాదిరా, నీది కాదురా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చే, నా అంత లేకినా కొడుకు ఎవడో ఉండడు. ఆ దేవుడు తీసుకోరా అనిస్తే నా కాళ్ళతో నేనే తన్నేసా. దేవుడా దేవుడా సారీ దేవుడా, ఇచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నాను. ఇంకొకసారి ఆ తప్పు చేయను దేవుడా. ఒకే ఒక అవకాశం ఇవ్వు దేవుడా, లేదంటే నాకు చావే శరణ్యం. ప్లీజ్ దేవుడా, ప్లీజ్. చిన్నప్పుడు మా తాత చెప్పిన సామెత గుర్తొస్తుంది ఇప్పుడు. రాత రాళ్ళు పాలైతే మొగుడు ముండపాలు అయ్యాడట. అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ప్లీజ్ దేవుడా, ఒకే ఒక అవకాశం ఇవ్వు దేవుడా, ప్లీజ్. ఏదో పడిందే, ఇదేదో బాక్స్ లాగుందే. ఇది పైన ఏదో ఉన్నట్టుంది. లక్కీ అన్లక్కీ. ఇప్పుడు మనం లక్కీయా అన్లక్కీయా చూద్దాం. ఏముందంటావు ఈ బాక్స్లో? ఏంటి పేపర్లో ఉంది? ఆ దేవుడు నా మొరవిని ఏదో అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వదులుకోను. నేను లక్కీయో అన్లక్కీయో ఈరోజు ఖచ్చితంగా తేలిపోతుంది. థ్యాంక్ యూ దేవుడా. ఈ పేపర్లో ఏదో రాసింది, చదువుదాం. ఈ పెట్టెలో వజ్రాలు కావాలంటే తాళం కావాలి. నువ్వు ఆ తాళం కనిపెట్టాలంటే 8 షరతులు పాటించాలి. ఓకే, షరతులు పాటిస్తా, వజ్రాలన్నీ సాధిస్తా. మొదటి షరతు ప్రకారం తూర్పు దిశలో కొంత దూరం నడుస్తూ వెళ్ళాలి. ఓకే, ఇదే కదా తూర్పు. రెండవ షరతు ప్రకారం ఎవరు ఎదురుపడినా వారికి పెట్టెలో ఏముందో చెప్పరాదు. ఎటువంటి ఇబ్బంది కలిగించినా వాటిని ఎదిరించి ముందుకు సాగాలి. అలా జరగని ఎడల బాక్స్ మాయమైపోతుంది. ఒరే నువ్వెవడవరా, రాక అవకాశం వచ్చింది. లగరా, తప్పుకోరా, ప్లీజ్ రా. రే నీకే చెప్పేది. దేవుడా ఈడెవడు దేవుడా, నాకేంటి ఈ పరిస్థితి? రే 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 ప్లీజ్ రా, వదలరా. రై రై దెబ్బ తిన్న పరిగెట్టరు రీడు, ఎప్పుడు రీడు రై పరిగెట్టడం మొదట ఎవడో పరిగెట్టడు. రై బాయ్ బాయ్ బాయ్. వజ్రాలు మాట దేవుడేరు కానీ పులుసు కారిపోతుందిరా దేవుడా. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఇన్ని బాధలా. మంచినీళ్ళు ఎలాగైనా తాగాలి. అయ్యో. మూడవ షరతు ప్రకారం దాహం వేసినా నీరు త్రాగరాదు, ఏమీ తినరాదు. తాళం దొరకాలంటే ఒక పాడుబడిన ఇల్లు వద్దకు పడమటి దిశగా వెళ్ళాలి. అదేదో పాడైపోయిన ఇల్లులా ఉంది. ఎస్, మనకు కావాల్సిన పాడుబడిన ఇల్లు ఇదే. 4వ షరతు ప్రకారం ఒక పాడుబడిన ఇల్లు, దాని పక్కన వేప చెట్టు, ఆ వేప చెట్టు కింద ఒక కుండ, ఆ కుండలో తాళం ఉంటుంది. ఎస్, ఇదే వేప చెట్టు. వేప చెట్టు ఉంది, కుండలో తాళం ఉందా లేదా చూద్దాం. దేవుడా, తాళం కూడా ఉంది. అరే వెంకీ, నీ అంత అదృష్టవంతులు ఇంకెవడో లేడురా. యూఆర్ లక్కీ గాయ్. ఈ దెబ్బతో మనం కోటీశ్వరులం. వజ్రాలు బాక్స్లో ఉన్నది చాలా రూపాయా. నువ్వు చెప్పిన షరతులన్నీ పాటించాను కదా దేవుడా. దేవుడా ఎక్కడయ్యా నువ్వు? ఏమయ్యింది నాయనా? నువ్వు చెప్పిన షరతులు పాటించి అంత ఉరుమి తిరిగితే చల్లని రూపాయి ఇస్తావా? అది నీ కర్మ నాయనా. నా కర్మ. నేను పేపర్లో ఇచ్చిన షరతుల ప్రకారమే తాళం సాధించాను దేవుడా.
ఒకసారి పెట్టి పడిన వెంటనే నువ్వు ఏం చేసావో గుర్తు తెచ్చుకో నాయనా. ఏంటిది? ఏదో వేస్ట్ పేపరా? ఈ బాక్స్లో ఏముందంటావు? ఎలాగైనా భద్ర కూడా చూడాలి. ఇక్కడ ఏమి కనబట్టలేదు. దొరికింది. ఎంత గట్టిగా ఉన్నావంటే ఇంత గుర్తులేవు. ఏం చేస్తే ఓపెన్ అవుతావు? పేపర్లో ఏముందో చూద్దాం. ఒక్కసారి నీకు ఇచ్చిన పేపర్ వెనక్కి తిప్పి చూడు నాయనా. హెచ్చరిక: నీకు దొరికిన పెట్టెను తాళంతో మాత్రమే తీయాలి. కాదని ఏ వస్తువుతోనైనా సరే పెట్టెను తెరవడానికి ప్రయత్నిస్తే అందులో ఉన్న వజ్రాలు మొత్తం మాయమైపోతాయి. ఇక నుండి ఈజీ మనీ కోసం ఆశపడను, కష్టపడి సంపాదించుకుంటాను. మీరు కూడా నాలా అవ్వద్దు, కష్టపడి సంపాదించుకొని హ్యాపీగా ఉండండి. నువ్వు రాయితో కొట్టిన మరుక్షణం ఆ పెట్టెలో ఉన్న వజ్రాలన్నీ మాయమైపోయినాయన. అదే నీ కర్మ. అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటే మనం లక్కీ, వినియోగించుకోకపోతే అన్లక్కీ. మనం లక్కీయా అన్లక్కీ అనేది మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది.